ఇరాన్లో గుర్తు తెలియని వ్యక్తులు గుర్తు తెలిసిన వ్యక్తుల ప్రాణాలు తీస్తున్నారు. మొసాద్ ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి గూఢచర్య విభాగం ఆపరేషను, లేదంటే ఇరాన్లోనే వర్గ పోరాటం మధ్య జరుగుతుందో తెలియదు కానీ ఇరాన్ని న్యూక్లియర్ శక్తిగా తీర్చిదిద్దినటువంటి అణుశాస్త్రవేత్తలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. మొన్న ఈ మధ్యన ఒక వారం 10 రోజుల క్రితం ఒక కీలక న్యూక్లియర్ సైంటిస్ట్ చనిపోయాడని చెప్పుకున్నాం. ఇప్పుడు తాజాగా డాక్టర్ ఇబ్రహీం హుస్సేన్ గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఒక గన్మెన్ కాల్చి చంపాడు. అతని సొంత నగరం నిషాబూర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆయనకి ఈ మధ్యన న్యూక్లియర్ సైంటిస్టులందరికీ కూడా ప్రత్యేక సెక్యూరిటీ ఇచ్చారు. ఆ సెక్యూరిటీ పర్సనల్స్ ఇద్దరున్నారు. ఆ ఇద్దరిని చంపి మరి ఈయన కూడా చంపడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం. ఆ చనిపోయిన న్యూక్లియర్ సైంటిస్ట్ ఈయనే అనమాట. ఇప్పుడు ఈ వ్యవహారం ఇరాన్లో వణుకు పుట్టిస్తోంది. మొత్తం మా చేతిలోనే ఉందని ఐఆర్జీసీ అనుకుంటుంటే అక్కడే గుర్తు తెలియని వ్యక్తులు రెచ్చిపోయి ప్రాణాలు తీస్తున్నటువంటి సంఘటన ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఇరాన్ తలమునకలవుతోంది. కొమైనీనే లేపేసినటువంటి వాళ్ళకి ఇది పెద్ద లెక్క అన్నటువంటి చర్చ ప్రపంచమంతటా జరుగుతోంది.